నేపాల్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఆ దృశ్యాలు చూస్తేనే భయం వేస్తుంది. అనుభవిస్తున్న నేపాలీలకు నరకం కనబడుతుంది. ఇల్లు మార్కెట్లతో కలకలలాడిన ప్రాంతాలు వరద తర్వాత బురద శిథిలాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలు ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో ఇల్లు కింద అంతస్తులు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ ప్రతినిధి డేవిడ్ ఫిషర్ మాట్లాడుతూ మొత్తం గ్రామాలు, మార్కెట్లు తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు. వస్తున్న సమాచారం ప్రకారం 162 మంది మరణం, 403 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 142 మంది భారతీయులు, ఆస్ట్రేలియన్లు, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన వారు కూడా ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. కాగా విపత్తు ఇంకా పూర్తిగా ముగియలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్ చైనా సరిహద్దులోని నదిలో ఎగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న బ్యారేజీ ఇంకా ఉందని, దాని కారణంగా మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పలువురు భారతీయులు యాత్రికులు వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. 133 మంది భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం నేపాల్ భద్రతా బలగాలు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, సహాయక చర్యలు ఆటంకంగా మారాయి. భారీ వర్షాలు, కొండ ప్రాంతాల్లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా బోటే కోషి నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇల్లు, రహదారులు, వంతెనలపై తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేపాలీలోని ధనువా, దధింగ్, నువాకోట్ తదితర ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్తు, మౌలిక సదుపాయాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాలకు అధికారులు పూర్తిగా చేరుకోలేకపోవడంతో మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నేపాల్లో భయంకర వరదలు సృష్టించిన విధ్వంసం కలిచివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 150 మందికి పైగా యాత్రికులు గల్లంతు కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన, గల్లంతైన వారికి తక్షణ సహాయం అందించాలని ఆకాంక్షించారు. నేపాల్కు సహాయం అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ తెలిపారు. మంచి వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్లో పెట్టుకోండి. జై భారత్, జై హింద్.